ఇక్రిసాట్లో వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివిధ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 3 కంటింజెన్సీ ప్రణాళికలపై చర్చిస్తున్నారు. రైతులకు నష్టం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్రిసాట్లో వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివిధ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 3 కంటింజెన్సీ ప్రణాళికలపై చర్చిస్తున్నారు. రైతులకు నష్టం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల ప్రత్యేక సమావేశం కానున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. శంకరి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు ఇక్రిసాట్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ఎల్నినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి, వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావాన్ని, పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి, రైతాంగాన్ని సంసిద్ధత చేయడానికి, వారిలో వారిని చైతన్యం చేయడానికి, పంటల విషయంలో చైతన్యం తీసుకురావడానికి అవసరమైనటువంటి కార్యాచరణను సిద్ధం చేస్తా ఉన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అందులో భాగంగా ఈ రోజు ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి ఇటు వ్యవసాయ యూనివర్సిటీ, ఉద్యానవన యూనివర్సిటీ, ఇక్రిసాట్ అధికారులతో పాటుగా IIOR, IIMR అధికారులు, CRIDA శాస్త్రవేత్తలు, IMD అధికారులు అంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఎల్నినోను ఎదుర్కోవడానికి ఏ విధంగా సంసిద్ధం కావాలనేటువంటి దానిపైన ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతా ఉన్నారు. శంకర్.